హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగు రిలీజ్ అయిన కోబలి 8 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ బాగుంది, మరీ హైప్ ఇచ్చినంత అయితే లేదు. ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య ఉండే రెగ్యులర్ క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో ఏమవుతుందనే క్యూరియాసిటీ ఉండాలి. కానీ ఈ సిరీస్లో మాత్రం ఎప్పుడు నరుక్కోవడం, మళ్ళీ అదే రిపీట్. ఇక్కడ మీరు అనొచ్చు రివెంజ్ జోనర్ అన్నావు కదా, మళ్ళీ నరుకోకుండా ఏం చేస్తారని చెప్పేసి. బట్ నేనేమంటానంటే స్టోరీ ఉండాలి కదా, ఊరికే అదే చూపిస్తే ఇంకా దాని సిరీస్ ఎందుకు, అందులో ఏం స్పెషాలిటీ ఉందని చెప్పి నేను ఈ సిరీస్ చూడాలి. సో కంపారిజన్ కాదు, కానీ అసలు అసురన్ సినిమా చూసారుగా, అట్లీస్ట్ నేను ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో నాకైతే ఏం కొత్తగా అనిపించలేదు ఈ సిరీస్ లో. మోర్ ఓవర్ దేర్ ఆర్ మెనీ నెగిటివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వైస్. ప్లాట్ అయితే ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ పోలీస్ రోల్ లో ఆ క్యారెక్టర్ ని ఫస్ట్ చూడంగానే ఆహా వీడియోతో చేయబోతున్నాడు అనుకుంటే లాస్ట్ కి వేస్ట్ చేశారు. బట్ రవి ప్రకాష్ గారికి మంచి రోల్ అయితే పడింది. ఇలాంటి లీడ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు ఆయనకి ఎక్కడ చూడలేదు, నాకు తెలిసి రాలేదు అనుకుంటా కూడా. నాకైతే ట్రైలర్ చూసినప్పుడే తేడా కొట్టింది. రొటీన్ గా ఉండే ఈ రివెంజ్ డ్రామా ఏం కొత్తగా ఉంటుందని చెప్పేసి. ఆల్సో ద మూవీ ఈస్ 18+ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ, సో దానివల్ల ఫ్యామిలీస్ అయితే చూడకండి. దీనికి మళ్ళీ సీజన్ 2 ఒకటి అయితే ఇక్కడ అంత స్కోప్ లేదు సిరీస్ కి. బేసిక్ గా మళ్ళీ సేమ్ అదే నరుక్కోవడం, అదే రివెంజ్ కంటిన్యూ చేయడానికి తప్ప కనీసం కొంతవరకు అయినా కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా తీసి ఉంటే ఒక క్యారెక్టర్ కి అయినా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం. నాకైతే అలాంటి క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు అండ్ ఎమోషనల్ గా కూడా అనిపించలేదు. డిస్పైట్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ వైస్ అంతా కూడా ఇంటెన్స్ గా చూపించడానికి ట్రై చేసిన ఎమోషన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ అన్నట్టు మర్చిపోయా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఇంకా స్టోరీ లైన్ చెప్పనక్కర్లేదు, తెలిసిందేగా. నేను ముందుగా చెప్పినట్టు ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య ఉండే రైవల్రీ రివెంజ్ డ్రామా కాబట్టి ఇంకా మీరు సిరీస్ చూసి అర్థమైపోతుంది ఈజీగా. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అంతే, బట్ నాట్ వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. ఒకవేళ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.